నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో అండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు కానీ రంగానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఈ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధుకి నమస్కారం. అందరికీ అష్టైశ్వర్యాలు కలగాల. తులారాశి వారికి వజ్ర ఆయుధ యోగం, గజయోగం అనేది పట్టబోతుంది. ఎప్పుడైనా వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి డిక్షనరీయే ఉంది. వాళ్ళకి ఏది కూడా ప్రత్యేకంగా చెప్పే అవసరంలా. ఏదైనా కూడాను వాళ్ళకి తులాభారానికి సంబంధించినటువంటి ఏ విధానం జరుగుతుందో అంత మాదిరి ఒక యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళకి అష్టమి రాహు కేతు దశ నడుస్తూ ఉంది. మరి రేపు 13 ఈ మార్చి 13కి వాళ్ళకి శని దోషం పోయింది. ఇప్పుడు వచ్చేవంటి క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కూడా ఈయనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ పుచ్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఎప్పుడైనా వీళ్ళకి ముఖంలో కలస్తూ ఉంటుంది. నిరంతరం కళ బాగుంటుంది. ముందు ఆలోచన బాగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు కూడాను ఎప్పుడైనా రేపు జరగబోయేది ఏంటిది, మనకు పరిస్థితి ఎలా ఉంటుందని ముందుగానే పసికట్టి ఒక ప్లానింగ్లో ఉండేవంటి ఒక తులారాశికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఘటన ఉంటుంది. అది అన్ని రాశులకు ఉండదు. తులారాశి కదా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఇంటిని అని ఏ దాని అయినా వాళ్ళు చేసేవాటి ఆఫీస్ రంగాల్లో కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు, ఇంట్లో గృహిణి మహిళ కూడా అయినా కూడా సరే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ రాశికి సంబంధించిన ఆ ఇల్లును కూడా అంత చక్కగా పెట్టేస్తుంది. తులారాశి వాళ్ళకి అదృష్టయోగము, గజయోగము, అష్టైశ్వర్య యోగం అది ఎట్లా వస్తుంది அப்படின்னு మనకు తెలియదు. ఎందుకు తెలియదు அப்படிనే నక్షత్రాలు అన్ని గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక యోగం అంటే పూర్వీకుల ఆస్తి రావటం, లేదంటే ఏదైనా వాళ్ళు పని చేసి దాంట్లో మంచిగా డబ్బులు రావటం, లేదంటే పాత ఆస్తులు ఏదైనా బయట ఉంటే అవి అమ్ముకుంటే డబ్బులు రావటం, మంచి ఇది రావటం, లేదంటే ఎవరైనా కూడా అప్పులు ఇచ్చినటువంటి ఏదైనా ఉంటే అది వాళ్ళకి తిరిగి ఇవ్వటం అంటే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మొహమాటానికి పడుతుంటారు. వీళ్ళు ఎక్కువ కూర్చే భావాలు ఎక్కువ ఉంటాయి. ఎవరి దగ్గర ఒక మాట పడితే వాళ్ళ దగ్గర పోరు. ఈ ఒక భావన లేకుంటే ఎక్కువ శాతం దానంలో నంబర్ 1 తులారాశి. వాళ్ళకి చెయ్యి ఎప్పుడు పైననే ఉంటుంది, కింద అస్సలు ఉండదు. ఎప్పుడు ఇలా ఇస్తూనే ఉంటారు. వాళ్ళు ఇట్లా పెట్టుకోరు. వాళ్ళు ఇతర దగ్గర అడగడానికి ఒప్పరు. లేకుండా మంచినీళ్ళు తాగి ఉంటారు. అది ఎవరింటికి వెళ్ళరు. అంత మాదిరి ఒక క్యారెక్టరు, మంచి క్యారెక్టర్, నల్ల క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. దానికి తిరుగులేదు. వాడు మంచి జాక్పాట్ ఉంటుంది. ఈ ఒక క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి సినీ తారాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మరి అదేవిధంగా డాక్టర్స్లో ఉండవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండవచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉండవచ్చు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్స్, అడ్వకేట్స్, సిసి డిపార్ట్మెంట్, మళ్ళీ కమిషనర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, లేదంటే క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా కొద్దిగా ప్రమోషన్స్ వచ్చేవంటి ఒక యోగం కనపడతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా వివాహము చేసుకోవడానికి వాళ్ళకి కూడా ప్రయత్నం కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త గృహము నిర్మాణం చేసుకోవడానికి మంచి యోగదాయకంగా ఉంటుంది. కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. మరి విదేశము ప్రయాణం చేసే వాళ్ళకి, తులారాశి వారికి విప్లవం కాకుండా జయం కలిగేటువంటి యోగము ఇక్కడ మనకి కనపడతా ఉంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఇచ్చడానికి మంచి సూచన ఉంది. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి అమ్మవారి లక్ష్మీదేవి అష్టకం. ఏ అష్టకము? అమ్మవారి లక్ష్మీదేవి అష్టకాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తుండాలి. దేవి ఖడ్గమాలను జపిస్తుండాలి. స్ఫటికమాలతో జపం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. స్ఫటికమాల ఇవాళ రేపు గాజు పెంకలో దొరుకుతూ ఉంటుంది. ఆ స్ఫటిక కాదు. స్ఫటికం అంటే ఏంటిదంటే ఈశ్వరుని ఒక జలముతో, ఈశ్వరుని ఒక జటాదూతతో, ఈశ్వరుని ఒక చెమటతో తయారైన హిమాలయలో ఏర్పరిచినటువంటి స్ఫటికం. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా బాగుంటుంది. మీరు ఎండలో 55 టెంపరేచర్ బయట ఎండలో నిలబడుతున్నారు. ఎప్పుడైనా
మీరు ఆ స్ఫటికమాల మీరు ఆ చేతులు పెట్టుకొని నిలబెడితే చాలా మైనస్ చల్లగా మైనస్ ఉంటుందంట. డిగ్రీగా హ్మ్. ఉంటుంది. చక్కగా మైనస్ డిగ్రీ లాగా మీకు కనపడుతుంది. అంత మాది పవర్ఫుల్ ఉండాల. అది ఒంటి మీద మీరు వేసుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడాను ఎండక మందము కరిగిపోతా ఉంటుంది. అది హుహు. ఒరిజినల్. అంత మాదిరి ఒక స్ఫటికమాలతో మీరు జపం చేసుకొని చక్కగా దేవి ఖడ్గమాల, దేవి ఒక అష్టకం చేసిన తులారాశి వాళ్ళకి అద్భుత అదృష్టం రాదు. ఏది ఊరికే రాదు. కష్టపడింది ఏది ఊరికే రాదు. హ్మ్. కష్టపడింది ఏది ఊరికే రాదు. ఖచ్చితంగా మీరు కష్టపడండి. అదృష్టం మీ ముందు నిలబడుతుంది. అదృష్ట యోగం ముందుకుంటుంది. గజయోగం ధారణ మారబోతుంది. మీ యొక్క జీవితంలో ఉన్న అద్భుతము జరగబోతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి అంటే ఎలాంటి ఆలయ దర్శనం చేస్తామని అమ్మ చెప్తారు? వీళ్ళకి దోషాలు పెద్దగా ఏమీ లేవు కాబట్టి దానాన్ని పెద్దగా అవసరం పడటం లేదు. హ్మ్. వీళ్ళు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే వినాయక స్వామి ప్రదక్షిణం, అమ్మవారి అష్టకము, కుంకుమార్చి, చక్కెర కుంకుమార్చి చేసి హ్మ్. నాగసింధూరాన్ని ధరిస్తే బేసి ఏదమ్మా నాగసింధూరం. నాగసింధూరం అని అష్టమూలికలతో తయారు చేసినవంటి నాగసింధూరం అని దొరుకుతూ ఉంటుంది. ఆ నాగసింధూరం ఎప్పుడీనే మీరు ఒక తెల్ల పేపర్ మీద ఆ కుంకుమ వేసి చూసినారు అప్పుడీనే కింద అడుగులో మొత్తం పసుపు ఉంటుంది. పైన కుంకుమ ఉంటుంది. హ్మ్. అందమాది టెస్టింగ్ చేయాలా మీరు. అందమాది కుంకుమ మీ నుదుట పెట్టుకుంటే ఆగ్నేయ చక్ర ద్వారా ఏర్పడిన వంటి ఏదైతే కూడా శక్తి మీకు ఉందో త్రినేత్ర యోగము అంటారు. అద్భుత దైవశక్తి రావటము, అద్భుతమైనవంటి ఆ దేవి అనుగ్రహం రావటము, హ్మ్. మీలో ఉన్నవంటి ఒక తేజస్సు బయటపడిపోవడం అని జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.